హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నా బర్త్డే సెలబ్రేషన్ మా ఇంట్లో ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నామనేది చూపించాలనుకుంటున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అదేంటి బర్త్డే ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారంటే అనుకుంటున్నారా? అంటే మీకు తెలుసు కదండి, నా బర్త్డే తర్వాతే గృహప్రవేశం వచ్చిందనమాట. రెండు ఒకేసారి రావడంతో నేను చుట్టాలందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నేను అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయిందనమాట. ఇలాగైతేనే మీరు ఈ వీడియో చూడాలని అనుకుంటున్నాను. అయితే బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామనేది చూసేద్దామా. ఫస్ట్ ఇక్కడ మా సార్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్, అలాగే మా ఫ్యామిలీ సైడ్ అందరూ వచ్చారనమాట. అక్క వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అందరి ముందు నేను ఇలా కేక్ కట్ చేసి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. 2 kgs చాక్లెట్ కేక్ తీసుకొచ్చామండి. ఇందులో మిస్ అయిన వాళ్ళు ఎవరంటే మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ రాలేదనమాట. అంటే తర్వాత రోజు వస్తామన్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వచ్చేసి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి మార్నింగ్ ఎక్కుతా ఉన్నారనమాట. సో తను కూడా రావడం కుదరలేదు. తన పక్కన ఉంది మా వదిన, మీకు తెలుసు కదా. అలాగే మా పిల్లలు కేక్ తెచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇలాగా తిందామనే చూస్తున్నారు కేక్ని. అది మెల్ట్ అయిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మా సార్కి నేను తినిపించేసాను. మా సార్ కూడా తినిపించేసిన తర్వాత ఇలా వయసులో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారనమాట. అందుకని మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫస్ట్ వచ్చారనమాట. బట్ మా మావయ్య గారు పడుకున్నారు, సో తను రాలేదు. మా అత్తయ్య ఒకరు వచ్చి కేక్ కట్ చేసి తినిపించేశారు. అలాగే ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేను. తర్వాత మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారనమాట. ఇలా కేక్ కట్ చేసేసి తినిపించేశారు. నేను కూడా తినిపించిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఇలా బర్త్డే రోజు పేరెంట్స్ ఇలా ఆశీర్వాదిస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు ఎక్కడో అక్కడ ఉంటూ ఉండేదాన్ని నేను బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు అందరి ముందు నేను ఇలా కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మా వదిన, మా అన్నయ్య, అలాగే మా మేనల్లుడు అనమాట. వదిన అంటే మా సార్ వాళ్ళ అక్క అనమాట. వాళ్ళతో కూడా ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇలా ఫోటో దిగేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మా అక్క, మా బావ, తెలుసు కదా. ఇక్కడ మా మినిగాడు ఎత్తుకున్నారు కదా, మా బావగారు అనమాట. మా పండుగడిని పడుకున్నాడు వాడు, సో వాడు రాలేదు. మా అక్క ఇలా కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత మా అన్నయ్య, మా వదిన రావాలి, బట్ మా అన్నయ్య రాలేదు కాబట్టి మా పిల్లలు, దాంతోపాటు మా వదినని రమ్మని చెప్పానమాట. మా పిమి కూడా కేక్ కట్ చేసి తినిపించేశాడు. అలాగే మా బావ కూడా అనమాట. ఇలా కేక్ కట్ చేసి తినిపించేసిన తర్వాత మా మినిగాడు చూడండి, నేను వాడిని ఎత్తుకోవట్లేదని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. మా అన్నయ్య రాలేదని చెప్పాయి కదా, సో మా వదిన ఒకతే వచ్చింది. అంటే వస్తారు తర్వాత రోజు వచ్చారనమాట, ఫంక్షన్ రోజు. చూసారు కదా, బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగిందనమాట. వీళ్ళందరి ముందు నేను ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బర్త్డే రోజు మీరే జరుపుకుంటారా, ఫ్యామిలీ వస్తారని చెప్పండి.